ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 40,000కి పైగానే శాలరీ వస్తుంది. అక్టోబర్ 1 వరకు అయితే టైం ఉంది అప్లై చేయడానికి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే చూస్తున్నారు కదా వీడియోని, లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. లోకి వెళ్లే ముందు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా చూడని వారు వీడియో ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు చూసేసి ఆ జాబ్స్కి అప్లై చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకి కొత్తగా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వాళ్ళకి అటవీ శాఖలు తానేదారు ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. సో చూసేసి అప్లై చేయండి. ఇప్పుడు మనము మెయిన్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రైల్వే శాఖకి సంబంధించి మన సదరన్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి ఒక పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఉన్నటువంటి ఖాళీలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే చేయాలి. 13th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 12th అక్టోబర్ వరకు అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది, సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్లో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి అప్లై చేయడానికి www.rrcmas.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. సో కాబట్టి 100% అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. అయితే ఒక రైల్వే రిలీజ్ చేసినటువంటి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ సాలరీ డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ పోస్టుల వారిగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మనకి రైల్వేలో లెవెల్ 1 అంటే ఏంటి అంటే రైల్వేకి సంబంధించి గ్రూప్ డి ఉద్యోగాలు ఉంటాయి కదా. సో ఇక గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి 46, అలాగే లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి సంబంధించి అంటే టికెట్ కలెక్టర్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి సంబంధించేమో 16 అండ్ లెవెల్ 4 అండ్ 5కి సంబంధించి 5. ఈ విధంగా ఇక వివిధ రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. సో వేకెన్సీస్ తక్కువగా ఉంది అని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది కాబట్టి. సో మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఎంత సాలరీ వస్తుంది, ఇక్కడ మనకి బేసిక్ పే మాత్రమే ఇచ్చారు. సో దీంతో పాటు ఇంకా మనకి చాలా అలవెన్సెస్ ఉంటాయి, అది మనకి యాక్చువల్ సాలరీ అనమాట. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో లెవెల్ 1 ప్రకారం 18,000 బేసిక్ పే ఉంటుంది. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 పోస్టులకి సంబంధించి సో బేసిక్ పే ఎంత ఉంటుంది అనేది ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి మనకి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా సో ఏదైతే లెవెల్ 1కి సంబంధించి పోస్టులు ఉన్నాయో సో లెవెల్ 1 పోస్టులకి అందరూ కూడా 10th పాస్ అయిన వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే 10thతో పాటు ఐటీఐ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మిగతా ఏదైతే లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులు ఉన్నాయో సో దీనికి వచ్చేసి 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అండ్ ఇంకా మీరు డిగ్రీ చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పోస్టులకేమో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. అయితే మరి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి రన్నింగ్ ఉండదు అని చెప్పేసి. అయితే మరి ఈ సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే సదరన్ రైల్వేకి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా. సో దీనికి సంబంధించి మనకి స్పోర్ట్స్ ట్రయల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో స్పోర్ట్స్ ట్రయల్స్లో మీరు
పాస్ అయితే మంచి స్కోర్ సాధిస్తే డైరెక్ట్గా మిమ్మల్ని ఈ యొక్క జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారనమాట. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. మీకు ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేయరు. ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇండియన్ సిటిజన్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు కాబట్టి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. అలాగే మనకి సదరన్ రీజియన్ రైల్వే పరిధిలోనే మనకి పోస్టింగ్ వస్తుంది కాబట్టి ఎక్కడికో మీరు దూరంగా వెళ్లాల్సినటువంటి పని కూడా లేదు. మన సదరన్ రీజియన్ పరిధిలోనే రైల్వేలో మీరు చక్కగా జాబ్ అనేది చేసుకోవచ్చు. జాబ్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో లెవెల్ 1 అంటే మనకి గ్రూప్ డీకి సంబంధించి జాబ్స్ వస్తాయి. లెవెల్ 2 లెవెల్ 3 అంటే టికెట్ కలెక్టర్, అలాంటి స్టేషన్ మాస్టర్, అలాంటి జాబ్స్ ఉంటాయి కదా. అలాంటి జాబ్స్కి మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారనమాట. అయితే మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది ఈ ఉద్యోగాలకి అంటే, సో మనకి స్పోర్ట్స్ ట్రయల్స్కి సంబంధించి మీకు కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి సంబంధించి ఏ స్పోర్ట్స్ ఈవెంట్స్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఇచ్చారు చూడండి. అథ్లెటిక్స్ మెన్, అథ్లెటిక్స్ ఉమెన్, అలాగే బాస్కెట్బాల్ మెన్, బాస్కెట్బాల్ ఉమెన్, బాక్సింగ్, అలాగే క్రికెట్ అండ్ గోల్ఫ్, స్విమ్మింగ్, టెన్నిస్, ఇవి లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి సంబంధించి విభాగంలో వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి స్పోర్ట్స్ డిసిప్లిన్ అనమాట. అండ్ లెవెల్ 1కి సంబంధించేమో అథ్లెటిక్స్ మెన్, అలాగే అథ్లెటిక్స్ ఉమెన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్, హాకీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, మెన్ అండ్ ఉమెన్. సో ఈ విధంగా దీనికి సంబంధించి ఈవెంట్, పొజిషన్, కేటగిరీ కూడా ఇచ్చారు. సో అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేవాళ్ళు. సో దీనికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే విద్యా అర్హతతో పాటు స్పోర్ట్స్కి సంబంధించి కూడా మీకు అచీవ్మెంట్ అనేది ఉండాలన్నమాట. సో స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉంటేనే మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి స్పోర్ట్స్కి సంబంధించి ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో స్పోర్ట్స్ ట్రయల్ అంటే ఏం లేదు. సో మీకు ఒకవేళ క్రికెట్కి సంబంధించి ఉంటే క్రికెట్ స్కిల్స్ అనేవి మీకు ఉన్నాయా లేదని చెప్పేసి టెస్ట్ అనేది చేస్తారనమాట. సో ఆ విధంగా మీకు ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది. అయితే మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఎందులో ఉండాలి అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్లో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో మీకు నార్మల్గా నేషనల్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ అండ్ ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ అని చెప్పేసి, ఈవెంట్స్ అని చెప్పేసి ఈ విధంగా వివిధ రకాల కేటగిరీల వారీగా సో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఫర్దర్గా మీకు స్పోర్ట్స్కి సంబంధించి ట్రయల్ టెస్ట్కి అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు మ్యాక్సిమం జాబ్కి సెలెక్ట్ అయినట్లే. సో ఇందులో మీరు జస్ట్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది. సో ఫర్దర్గా ఏంటి అంటే ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చూడండి, మీ యొక్క గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్. సో దీనికి సంబంధించి 40 మార్క్స్ అనమాట. ఫిట్ క్యాండిడేట్స్కి 25 మార్క్స్, నాన్ ఫిట్ క్యాండిడేట్స్కి బిలో 25 మార్క్స్ అనేవి మనకి కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే మీకు ఇందులో మినిమం ఎన్ని మార్క్స్ రావాలి అంటే టోటల్గా మనకి సెలక్షన్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే సెలక్షన్ చేస్తారు. ఇందులో క్వాలిఫికేషన్కి 10 మార్క్స్ అండ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించి 50 మార్క్స్, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్కి సంబంధించి 40 మార్క్స్, ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ జరుగుతుంది. అందులో మీకు ఎన్ని మార్క్స్ రావాలి అంటే లెవెల్ 4, లెవెల్ 5 పోస్టులకి సంబంధించి అయితే 70 మార్క్స్, లెవెల్ 2, లెవెల్ 3 అయితే 65 మార్క్స్, లెవెల్ 1 అయితే 60 మార్క్స్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క మార్క్స్ అని వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయినట్లే అనమాట. ఇది మనకి రైల్వే శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియోని. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.